హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నానండి. అది బొటిక్ స్టైల్లో అనమాట. చాలా సింపుల్ చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయండి. అవి ఒకటి తెలిస్తే కనుక మీకు హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో హ్యాండ్ దగ్గర మీకు ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నేను వచ్చేసి ఇక్కడ లెంత్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు 5 ఇంచెస్ వచ్చింది. కానీ నేను మీకు చూపించడం కోసం 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి, మీకు అర్థం కావడానికి. ప్లస్ పైన ఇంకొక 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. అది వచ్చేసి మీకు ఖర్చు కోసం అనమాట. అలా తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక 2 లైన్స్ అనేది డ్రా చేసుకోండి. బిగినర్స్ కంపల్సరీగా స్కేల్ అనేది యూస్ చేయాలి. ఇది నేను ప్రతి వీడియోలో నేను మీకు చెప్తున్నాను. స్కేల్ అనేది మ్యాండేటరీ అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్ రౌండ్ తీసుకుంటున్నానండి. నాకు ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. సో 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకుంటున్నామో 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ ఎంత తీసుకుంటున్నారో అలా ఇంకొక మార్జిన్ అనేది చేసుకోండి. ఆ తర్వాత చంక దగ్గర కుట్టు ఉంటుంది చూడండి, ఆ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు వరకు మనకి ఎంత వచ్చిందనే చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ 7.75 ఇంచెస్ అనేది వచ్చింది. సో అక్కడ చిన్న మార్క్ చేసుకొని 7 ఇంచెస్ వచ్చింది అని అంటే కనుక వాళ్ళది చిన్న సైజ్ అన్నట్టే. సో 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అనేది తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మీరు డ్రా చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇందాక 7.75 ఇంచెస్ చూసాం కదా మనము, అలా టేప్ని క్రాస్గా పెట్టుకొని అక్కడ మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు చిన్నగా మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము 1.5 ఇంచెస్ కదా, సేమ్ అలానే మార్క్ చేసుకోండి. ఇంకో విషయం అండి, ఇక్కడ నేను టేప్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అక్కడ ఖర్చు దగ్గర నుంచి మనం తీసుకున్నాము 1/2 ఇంచ్, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్, ఇలా 2 టైమ్స్ నేను టేప్ని ఫోల్డ్ చేశాను. ఎక్కడ 7.75 ఇంచెస్ దగ్గర నుంచి. సో ఆ 7.75 ఇంచెస్ దగ్గర నుంచి లోపలికి ఇంకొక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా డౌన్, సో అందులో హాఫ్ 1.5 ఇంచెస్ అనమాట. అలా చిన్న గుర్తు పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మనం బాక్సెస్ డ్రా చేయడంలోనే ఉందండి. బాక్సెస్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా డ్రా చేసుకున్నట్టయితే హ్యాండ్ డ్రాయింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుందన్నమాట మీకు. సో ఆ డ్రాయింగ్ అనేది మీరు చాలా ఈజీగా చేసేస్తారు. మెయిన్ ఆ డ్రాయింగ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంది. సో మ్యాక్సిమం బొటిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలానే డ్రా చేసుకొని కట్ చేస్తారు. వాళ్ళు కటింగ్కి ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటారు, బట్ వాళ్ళ పర్ఫెక్షన్ అనేది అక్కడే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను కర్వ్ స్కేల్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాను డ్రాయింగ్కి, చూడండి. అండ్ ఇక మిడిల్ బాక్స్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫ్రంట్ పార్ట్ కోసం ఇది మనం తీసుకునేది. ఇప్పుడు కర్వ్ స్కేల్ని ఇలా పెట్టేసి మనం డ్రా చేసుకోవాలి. చూడండి కర్వ్ ఎంత బాగా తిరుగుతుందో మనం డ్రా చేసుకున్న దానికంటే. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కర్వ్ స్కేల్ని ఇలా రివర్స్లో తిప్పి ఇలా డ్రా చేయాలి. ఇంకొకటి అండి, కర్వ్ స్కేల్ కనుక యూస్ చేసే వాళ్ళకి డ్రాయింగ్ అనేది చాలా చాలా నీట్గా వస్తుందన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ మీకు థిక్నెస్గా కనిపించడానికి మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను చూడండి. అండ్ ఎప్పుడైనా సరే ఫిట్టింగ్ అది చెక్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కోసం తీసుకుంటున్నాం. సో అక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి తీసుకుంటే సరిపోతుందండి. సెకండ్ లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పైకి తీసుకొని మళ్ళీ ఇంకొక బాక్స్ అనేది రెడీ చేయండి. అంటే థర్డ్ బాక్స్ ఇక్కడ మీకు రెడీ అవుతుంది ఇంకొకటి. ఇప్పుడు ఆ థర్డ్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ నుంచి మనకి బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది. 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ తీసుకునే కర్వ్ అక్కడ నుంచి అక్కడ మార్క్ చేసుకున్న వరకు కలవాలన్నమాట. అంటే కర్వ్ మీరు ఎలా అయితే డ్రా చేస్తున్నారో ఆ పాయింట్స్ అనేది కలవాలి. మనం పెట్టుకున్న గుర్తులు కలిస్తే మీకు ఆటోమేటిక్ డ్రాయింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తున్నట్టు. ప్లస్ స్కేల్ని నేను కర్వ్ స్కేల్ని ఎలా యూస్ చేస్తున్నాను, ఎలా తిప్పుతున్నాను అనేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది నేను కేవలం బిగినర్స్ కోసం చెప్తున్నానండి. మళ్ళీ నేను థిక్గా డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ టైం నుంచి నేను మీకు డార్క్ స్కెచ్ అనేది యూస్ చేస్తాను. అండ్ ఈ 2 ఇంచెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇదంతా కట్ చేసుకుంటాం. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను అనుకున్న దానికంటే చాలా బాగా రీచ్ అవుతున్నాను. సో దానివల్ల మీకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో కటింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనకి కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ లోత్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకుంటాం చూడండి. ఇంకో మెథడ్లో మనం కట్ చేసినట్టయితే కనుక హ్యాండ్ లోత్ మనం తర్వాత తీసుకోవాలి 1/2 ఇంచ్ లోపలికి అలా పెట్టుకొని. సో ఇక్కడ మనకి అలా అవసరం లేదనమాట. డైరెక్ట్గా మనం ఆల్రెడీ డ్రా చేసేసుకున్నాం కాబట్టి మనం ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి కటింగ్ అనేది మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నానో చూడండి. పైన చిన్న టక్ పెట్టేసుకొని సింపుల్గా ఆల్రెడీ మనం డ్రా చేసుకుంది ఉంది కదా,
అలానే మనం తీసేసుకుంటే సరిపోతుంది లోపలికి. సేమ్ చూడండి ఎలా అయితే డ్రా చేసామో అలానే మనం కట్ చేసేసుకుంటే చాలు. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి కటింగ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.